హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనము ఒక డిజైన్ అయితే చూద్దాము. హ్యాండ్కి నేనైతే చిన్నగా ఒక డిజైన్ అయితే పెట్టాను. సో రోజు మనం కటింగ్ వీడియోనే అవుతుంది కదా, సో అందుకని నేను స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నా. చూసేయండి, ఎండ్ వరకు చూసి ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఇదైతే హ్యాండ్ పార్ట్ అనమాట. లైనింగ్ జాయిన్ చేసేసుకొని నేను ఇంకా డిజైన్కి ఎంత కావాలి విడ్త్ అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నా. ఇక్కడ చూస్తాను కదా, ఇదైతే బక్రం పీస్ మీద నేనైతే ఎంత కావాలి అని చెప్పి చెక్ చేసుకుంటూ విడ్త్ ఎంత, హైట్ ఎంత అనేది నేనైతే చెక్ చేసుకుంటున్నా. విడ్త్ అయితే 14 ఇంచెస్ వచ్చింది, బట్ 12 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకు అంత ఫుల్గా అవసరం లేదు కాబట్టి ఎక్కడి వరకు మన హ్యాండ్ లూజ్ ఉందో అంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది. బక్రం పీస్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ నేను 2 ఫోల్డ్స్ ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకొని నా సైడ్ నుంచి, దాని తర్వాత నేను ఎక్కడైతే మళ్ళీ స్టిచ్చింగ్ అనేది కటింగ్ మార్కింగ్ అనేది చేస్తున్నా. ఏం మార్కింగ్ చేస్తున్నా అనేది మీకు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, 10 ఇంచెస్కి అయితే మార్క్ అనేది ఒకటి చేసుకొని మళ్ళీ 4 ఇంచెస్ విడ్త్కి అయితే నేనైతే మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే, కట్ వర్క్ అనమాట. కట్ వర్క్ అయితే నేను హ్యాండ్స్కి కూడా పెడుతున్నా. ఆల్రెడీ ఈ వీడియో నేను ఇన్స్టా షార్ట్లో పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే డ్రెస్ డీటెయిల్స్ అయితే చూసేయండి. ఇక్కడ చూస్తున్నాను కదా, నేను ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని దాని తర్వాత 10 ఇంచెస్ విడ్త్కి మార్క్ చేసుకొని ఇలా బాక్స్ అయితే గీసుకుంటున్నా. చూసారు కదా, నేను ఎక్కడ గీసినా అంటే నెక్ కానీ నార్మల్ బ్లౌజ్ కానీ దేనికైనా ఫస్ట్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. బాక్సే చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఏ దానికైనా. మన ఫినిషింగ్కి బ్లాక్స్ గీసుకోకపోతే మనకు అస్సలు కరెక్ట్గా రాదు, నాకు తెలిసినంత వరకు అయితే. సో అందుకని నేనైతే ప్రతిదాన్ని కంపల్సరీ బాక్స్ అయితే కంపల్సరీ గీసుకుంటాను అనమాట. సో ఇలా 10 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇలా గీసుకొని మళ్ళీ ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని మళ్ళీ ఒక బాక్స్ అనేది గీసుకొని స్ట్రైట్ లైన్ గీసుకొని మళ్ళీ అక్కడి నుంచి నేను దీని సహాయంతో, బ్యాంగిల్ సహాయంతో నేనైతే మార్కింగ్ అనేది చేసుకుంటున్నా. దాని తర్వాత మీరు చూడండి, అండ్ ఇలే కాకుండా నేను మార్కింగ్ స్కేల్ కూడా తీసుకున్నా. ఆ స్కేల్ డీటెయిల్స్ నేను తర్వాత పోస్ట్ చేస్తాను, ఇప్పుడైతే దీంట్లో లేదు ఆ వీడియోలో. సో ఇక్కడ నేను ఉల్టా చేస్తున్నాను అని చెప్పి అర్థమయ్యి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే చేస్తున్నా. దాని తర్వాత ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. దీని తర్వాత స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఐరనింగ్ అయితే కంపల్సరీ అనమాట. ఈ కట్ వర్క్కి ఐరనింగ్ చేస్తేనే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. స్టిచ్ చేయకపోయినా పర్వాలేదు, ఐరనింగ్ మాత్రం కంపల్సరీ చేయాలన్నమాట. పైనుండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఓవరాల్ లుక్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇది ఎలా స్టిచ్ చేస్తాను నేను అనేది ఇక్కడ చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా. ఇది కూడా అలానే కట్ చేసుకోవాలి, ఇంకో పీస్ కూడా. దాని తర్వాత ఫ్యాబ్రిక్ మీద పెట్టి నేనైతే ఇలా కట్ చేస్తున్నా. కట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్కి అయితే వెళ్ళిపోదాం మనము. స్టిచ్చింగ్లో కూడా మనం ఓన్లీ కట్ వర్క్ మీద కుడితే సరిపోతుంది. దాని తర్వాత బ్యాక్ సైడ్ ఇలా టర్న్ చేసేసుకొని ఐరనింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా కుట్టిన తర్వాత కూడా మనకి కొంచెం మనము పాదం లిఫ్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. చిన్న కుట్టు పెట్టుకోవాలి, అంటే 1 or 2 నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్లో పెట్టుకోవాలన్నమాట. మనము పెట్టుకుంటేనే నీట్గా అయితే వస్తుంది. సో అలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. దాని తర్వాత దీన్ని ఇలా మనం బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసుకొని ఒక్కసారి మనం ఐరన్ చేసేసుకున్నామంటే ఇంకా అది సెట్ అయిపోతుంది, అక్కడే ఫిక్స్ అయిపోతుంది. మనకి ఇంకా వేరే స్టిచ్ కూడా వేయాల్సిన అవసరం రాదు. చూడండి, ఇప్పుడు నేను ఐరన్ చేసినాక చూపిస్తా ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడు ఐరన్ చేయముందుకు ఇలా ఉంది కదా, ఐరన్ చేసిన తర్వాత ఇంకా అసలు అది నించోదు, అస్సలు లేవకుండా అలాగే ఉండిపోతుంది అనమాట స్టిఫ్గా. అలా ఉండిపోతే మనకు కూడా స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకొకటి కూడా సేమ్ అలాగే ఐరనింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ లాస్ట్ వీడియో కాకుండా ఇంకొక లాస్ట్ వీడియో లైక్ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే ఒక 200 వ్యూస్ దాకా వచ్చాయన్నమాట నాకు 2 డేస్లోనే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.
మీ లవ్ అండ్ సపోర్ట్కి నేను ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అన్ని వీడియోస్కి అలాగే మీరు వ్యూస్ ఇస్తూ నాకు లైక్స్ అండ్ షేర్స్ ఇస్తుంటే నాకు కూడా కొంచెం బాగుంటుంది. సో ఇలానే మాట్లాడుకుంటూ వెళ్ళామంటే లాంగ్ వీడియో అయిపోతుంది లెంతీగా. సో ఇక్కడ నేనైతే మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నా. స్టిచ్చింగ్ అయిపోయింది. ఐరనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను లాస్ట్ కొంచెం ఫోల్డ్ అయితే చేసుకొని నేనైతే ఇక్కడ మార్క్ చేసుకుంటున్నా హ్యాండ్కి ఎంతవరకు సరిపోతుంది అని చెప్పేసి. నేనైతే ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నా కాబట్టి నాకు ఇంత విడ్త్ వచ్చింది. 2 ఇంచెస్ 3 ఇంచెస్ తీసుకున్నా కూడా సరిపోతుందేమో అనిపించింది నాకు. సో మీరు ట్రై చేసినప్పుడైతే 3 ఇంచెస్కి ట్రై చేయండి. బిగినర్స్ అయితే 3 ఇంచెస్కి ట్రై చేయండి కంపల్సరీగా. ఎందుకంటే అవి రాకపోతుండొచ్చు, కొంచెం కిందికి పైకి అవుతుండొచ్చు. అండ్ ఈ పిన్స్ అయితే కంపల్సరీ అనమాట. సో స్టిచ్ చేసిన తర్వాత ఇది ఓవరాల్ లుక్ అయితే చూసారు కదా, ఇలా ఉంది. స్టిచ్ చేసిన తర్వాత అయితే మొత్తం ఇది ఓవరాల్ లుక్. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. ఓకే, బాయ్ గైస్.